నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడారు. క్షేత్రస్థాయిలో లాఠీ దెబ్బలు తిని జైలు గోడల మధ్య నలిగిపోయిన ఉద్యమకారులకు, అలాగే ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలకు సముచిత గౌరవం అందించేందుకు ప్రస్తుత ప్రజాప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ఉద్యమకారుల గుర్తింపు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన కేశవరావు నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ తన అడుగులను వేగవంతం చేసింది. ఈ కమిటీ తాజాగా రాష్ట్ర సచివాలయంలో అత్యంత కీలకమైన మొదటి సమావేశాన్ని నిర్వహించింది. కేకే అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ వైపు అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డిలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల గుర్తింపునకు సంబంధించినటువంటి విధి విధానాలు, సమాచార సేకరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ప్రక్రియలో మరింత పారదర్శకత కోసం, అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం కోసం జూన్ 4వ తేదీన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఒక అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. అయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్కరిని గుర్తించి గౌరవించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కమిటీ చైర్మన్ కేశవరావు స్పష్టం చేశారు. తొలి మలిదశ ఉద్యమాల పాల్గొన్నటువంటి, తెలంగాణ ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి, వ్యవహరించినటువంటి వారి వివరాలను సేకరించి ఎటువంటి తప్పులు లేని ఒక పారదర్శకతమైనటువంటి అర్హుల జాబితాలను తయారు చేయాలని ఆయా అధికారులను ఆదేశించారు. దీనికోసం ఒక పక్కా కార్యాచరణను రూపొందించారు. అయితే ఉద్యమకారులను గుర్తించడానికి ప్రభుత్వం కొన్ని ప్రత్యేక ప్రమాణాలను నిర్దేశించబోతా ఉంది. మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం కొన్ని వివరాలు అయితే వాళ్ళు తెలపడం జరిగింది. అయితే దాంట్లో ముఖ్యంగా జైలు శిక్షలు అనుభవించినటువంటి వారు, ఉద్యమ కాలంలో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళినటువంటి వారిని వారు తీసుకోబోతా ఉన్నారు. అదేవిధంగా పోలీస్ కేసులు నమోదైనటువంటి వారు, అంటే వివిధ నిరసనలలో, ధర్నాల వల్ల పోలీస్ స్టేషన్లలో కేసులు ఎదుర్కొన్నటువంటి వారిని కూడా దీంట్లో వారు తీసుకోబోతా ఉన్నారు. అదేవిధంగా వివిధ వర్గాల పోరాట యోధులు, అంటే ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి మేధావులు, కళాకారులు, ఇంకా రచయితలు, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు మరియు అడ్వకేట్లు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ కమిటీ యాడ్ చేయబోతా ఉంది. అదేవిధంగా కార్మిక మరియు విద్యార్థి లోకం, విద్యార్థి గర్జనల ద్వారా ఉద్యమాన్ని ఉరుకులెత్తించిన విద్యార్థులు, సకల జనుల సమ్మెను విజయవంతం చేసిన ఆర్టీసీ కార్మికులు మరియు సింగరేణి కార్మికులు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన ఈ ప్రజాప్రభుత్వం సమాచార సేకరణలో ఎటువంటి విమర్శలకు లేదా రాజకీయ పక్షపాతానికి తావు లేకుండా వ్యవహరించాలని గట్టి పట్టుదలతో ఉంది. అయితే అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపున తగిన గౌరవం లేదా ఆర్థిక సహాయం లేదా సామాజిక గుర్తింపు అందేలా బలమైన సిఫార్సులు చేయాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో నిజంగా పోరాడిన ఏ ఒక్క ఉద్యమకారుడికి కూడా అన్యాయం జరగకూడదనే ఈ ప్రభుత్వ సంకల్పం. ఈ ఉన్నతస్థాయి సమావేశంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా చాలా చురుగ్గా పాల్గొంది. రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, అదేవిధంగా ఆర్థిక ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్, జీఏడీ కార్యదర్శి, అదేవిధంగా జీఏడీ ప్రోటోకాల్ డైరెక్టర్, వివిధ రకాలైనటువంటి శాఖలకు సంబంధించినటువంటి అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. చట్టపరంగా మరియు ఆర్థికంగా ఈ ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన కూడా వీరందరూ సలహాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది ఆ వివిధ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు. అయితే జూన్ 4న జరగబోయే అఖిలపక్ష సమావేశం తర్వాత ఈ విధి విధానాలపై మరింత స్పష్టత రానుంది. దశాబ్దాల తెలంగాణ కళల కోసం పోరాడిన అమరవీరుల కుటుంబాలకు మరియు ఉద్యమకారులకు ఈ నిర్ణయం ద్వారా త్వరలోనే ఒక పెద్ద ఊరట, సముచిత గౌరవం లభించబోతుందని మాత్రం చెప్పవచ్చు. ఒక విషయం మనం మాట్లాడుకుంటే, ఇటు జూన్ 4వ తేదీన అఖిలపక్ష సమావేశానికి రమ్మన్నారు, కానీ మిగతా పార్టీల నాయకులు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పని చేయలేదు కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీని పిలిస్తే వస్తారా అంటే చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు గతంలో వారు 10 ఏళ్ళు ఇక్కడ పాలన ఉండి కూడా వారు ఏం ఇవ్వనటువంటి పరిస్థితి కాబట్టి వారు దీనికి వస్తారా లేదనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. అదేవిధంగా బీజేపీ పార్టీ వస్తుందా లేదని కూడా ఒక క్వశ్చన్ మార్కే. మిగతా పార్టీలు రావచ్చు, మేధావులు రావచ్చు, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారు రావచ్చు, కానీ మిగతా వాళ్ళు వస్తారా లేదా అన్నది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. అయితే మరి జూన్ 4వ తేదీన వీళ్ళు ఎలాంటి అంశాలు మాట్లాడుకుంటారు, ఎలాంటి అంశాలు తెరపైకి తీసుకొచ్చి, ఎందుకంటే లక్షలాది మంది ఉద్యమకారులు ఉన్నారు, ఎట్లా గుర్తిస్తారు? గ్రామ స్థాయిలో పోరాడినటువంటి ఉద్యమకారుల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయిలో పోరాడినటువంటి ఉద్యమకారుల వరకు ఎట్లా వీళ్ళు గుర్తించి ఎలాంటి సముచిత స్థానం వారికి కల్పిస్తారు? ఎందుకంటే కొంతమంది పెద్ద ఎత్తున కోల్పోయినటువంటి వారు ఉంటారు, కొంతమంది జీవితాలను కోల్పోయినటువంటి వారు ఉంటారు, కొంతమంది వారి ఆస్తి అంతస్తు అన్నీ కోల్పోయి రోడ్డున పడినటువంటి వారు కూడా ఉన్నారు, కొంతమంది ట్రైన్లకు
ఎదురుగా వెళ్ళి కాళ్ళు చేతులు పోగొట్టుకొని అంగవైకల్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా చాలామంది ఉన్నారు. వీరి కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం మాత్రం ఇది ఒక మంచి నిర్ణయం తీసుకుంటా ఉంది. అయితే జూన్ 4వ తేదీన ఒక క్లారిటీ అయితే రాబోతా ఉంది. ఎలాంటి ప్రాతిపదికన ఎలా గుర్తించబోతా ఉన్నారు, ఎలాంటి సలహాలు తీసుకొని ఈ కమిటీ ఇంకా పెద్ద ఎత్తున ఏ విధంగా పనిచేయబోతా ఉందో కూడా జూన్ 4వ తేదీన తెలియబోతా ఉంది. మరి చూద్దాం జూన్ 4వ తేదీన మరి ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మంచి మాట చెప్తుందో. అంతవరకు చూస్తూనే ఉండండి దిశ టీవీ.